ఈనాటి దివ్యబలి పూజను యేసుతిరు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. ఏరవ ఫాతిమా మేరీ, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసెఫ్ రెడ్డిల జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, అన్ని బంధకాల నుండి అంధకార చీకటి శక్తుల నుండి విడుదల దయచేయమని, రుత్విక్ రోషన్ రెడ్డికి H1 వీసా మరియు మంచి ఉద్యోగాన్ని దయచేయమని, స్కాలర్షిప్ రావాలని, ఫాతిమా మేరీ తలంచిన తలంపులు నెరవేరాలని బాలయేసు పేరిట పూజ సమర్పించేవారు వై ఫాతిమా మేరీ, జోసెఫ్ రెడ్డి, రుత్విక్ రోషన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ షౌరెడ్డి, విమలమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, దీర్ఘాయుషును దయచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, మరణించిన ఏరువ షౌరెడ్డి, విమలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏరువ అన్నమేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. కొండవీటి అమర్ మోనా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా చిన్నారి బిడ్డను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మల్లవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని మరి వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని టీం మెంబర్స్ అందరినీ దీవించి వారి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవేకాం ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వాయిసెస్ కుటుంబ సభ్యులందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరడాన్ని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఏనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండాలని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా పొలిమెట్ల రఫాయల్ దాస్ను దేవుడు దీవించి ఆర్థిక పరిస్థితులు అన్నీ మెరుగుపడాలని పొలిమెట్ల గాబ్రియేలు, రమ్య, జోషినాథు, సుమతి, జాన్ మైకిల్లను దేవుడు దీవించమని, గొంతు పులుగు నాథకుమారు, కీర్తులను దేవుడు దీవించమని మరియు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పొలిమెట్ల రఫాయల్ దాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కర్నూలులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని ఫాదర్ భాగ్యరాజు గారిని, టీం మెంబర్స్ని, వారికి సహాయం చేస్తున్న వారందరినీ దీవించి త్వరగా అన్ని పనులు పూర్తి అయ్యేలా ఆశీర్వదించమని సమర్పించు దివ్యబలి పూజ. తుమ్మ జయప్రకాష్ రెడ్డి, రజనీ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పంటలు మరియు బిజినెస్ మంచిగా అభివృద్ధి పరచబడాలని, స్నిగ్ధాకి మంచి జ్ఞానాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపచేయమని, తుమ్మ బాలరెడ్డి, థామసమ్మ, పెంటారెడ్డి, కార్మేళ్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తుమ్మ జయప్రకాష్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. రాజమ్మ మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమారులను, కోడళ్లను, మనవరాలను దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని పూజ సమర్పించేవారు రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు.
దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ జ్యోతి మేరీని దేవుడు దీవించి కాళ్ళ నొప్పి నుండి విడుదలను దయచేసి సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు జ్యోతి మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాల నుండి కాపాడమని, కుమారునికి కుమార్తెకు మంచి ప్రవర్తన మంచి ఉద్యోగం ప్రసాదించమని, తన భర్త ఇంటికి తిరిగి రావాలని, అప్పు బంధకాల నుండి విముక్తి లభించాలని సమర్పించు దివ్య బలి పూజ. దిగ్గింపుడి అనిత కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రాబోయే కాలమంతా కూడా దేవుని యొక్క కృప కాపుదల నిత్యము తోడుగా ఉండాలని, ఒక బిడ్డకు మార మనసును ప్రసాదించమని, బిడ్డలు దేవునిలో ఎదిగినట్లుగా దేవుడు దీవించాలని, నూతన దంపతులను దీవించి ఐక్యపరచమని, గర్భంలో ఉన్న శిశువును దీవించమని, కుటుంబం సభ్యులందరినీ దీవించి వారికి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యలన్నీ తొలగిపోవాలని, కుటుంబంలో ఉన్న వారందరూ మంచి విశ్వాసంలో బలపరచమని, పవిత్రాత్మ వరాలతో నింపమని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని దివ్య కారుణ్య నాథుని పేరిట పూజ సమర్పించేవారు దిగ్గింపుడి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలలో నడిపించబడాలని, కుటుంబ సభ్యులందరినీ దీవించి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకాలు తొలగిపోయి త్వరలో హోమ్ లోన్ శాంక్షన్ అవ్వాలని మరియు వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. పరుగున రండి పూజలు సేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటువలే నిలుచును. శక్తియు సౌందర్యమును అతని మందిరమున నింపును. 96వ కీర్తన 1-6 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రార్థిస్తున్న మిమ్మందరిని దీవించాలి అని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మీ అందరినీ కూడా ఆశీర్వదించాలని ఈరోజు ప్రత్యేకంగా మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలులు యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు సర్వేశ్వరుని ప్రార్థింపవలననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా
దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతి పాత్రముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా నీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహద పడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 10 వచనములు మరియు 13వ వచనం నుండి 17 వచనముల వరకు. వసంతకాలము రాజులు యుద్ధమునకు వెడలుటకు అనువైన కాలము. దావీదు కోరికపై యోవాబు రాజు అంగరక్షకులతోనూ ఇజ్రాయేలు సైన్యముతోనూ బయలువెడలి అమ్మోనీయుల మండలముపై దాడి సలిపి రబ్బాను ముట్టడించెను. రాజు మాత్రము యెరూషలేముననే ఉండెను. ఒకనాటి సాయంకాలము దావీదు నిద్ర మేల్కొని ప్రసాదము మీదికి పోయి ఇటు నటు పచారు చేయుచు ప్రక్క ఇంట స్నానమాడు స్త్రీనొకతను చూచెను. ఆమె మిక్కిలి అందగత్తె. అతడు సేవకులను పిలిచి ఆ స్త్రీ ఉదాంతమును అడగగా వారు ఆమె ఎలియాము కూతురు హిత్యుడైన ఊరియా భార్య బెత్షెబా అని చెప్పిరి. రాజు సేవకులు నంపి బెత్షెబాను పిలువనంపగా ఆమె అతని యొద్దకు వచ్చెను. బెత్షెబా ముట్టుతయై అప్పుడే శుద్ధి చేసుకొనుచుండెను. దావీదు ఆమెతో శయనించెను. అటు పిమ్మట బెత్షెబా ఇంటికి వెడలిపోయెను. ఆమెకు నెలతప్పగా నేను గర్భవతినైతినని ఇంట నుండి దావీదునకు కబురు పంపెను. దావీదు హిత్తీయుడైన ఊరియాను నా ఎదుటకు పంపమని యోవాబునకు దూత ద్వారా వార్తను పంపెను. అతడట్లే చేసెను. ఊరియా తన ఎదుటికి రాగానే దావీదు యోవాబును గూర్చి ఇజ్రాయేలు సైన్యములను గూర్చి కుశలమడిగి పోరెట్లు నడుచుచున్నదని ప్రశ్నించెను. అతనితో మాటలాడి చాలించిన పిమ్మట ఇక ఇంటికి పోయి సేద తీర్చుకొమ్మని చెప్పెను. ఊరియా దావీదుని వీడి వెడలిపోవగానే రాజు అతని ఇంటికి భోజన పదార్థములను పంపించెను. కానీ ఊరియా ఇంటికి పోక తన ఏలినవారి సేవకులతో పాటు రాజప్రసాదము ద్వారమున నిద్రించెను. దావీదు ఊరియా ఇంటికి వెళ్ళలేదని వినెను. అతనిని పిలువనంపి నీవు దూర ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళవా అని ప్రశ్నించెను. 13వ వచనం నుండి 17 వచనముల వరకు. అంతటా దావీదు ఊరియాను తనతో భోజనము చేయుటకు పిలిపించెను. అతడు బాగా తిని త్రాగిన తర్వాత దావీదు అతనిని మత్తునిగా చేసెను. ఆ రేయి కూడా ఊరియా తన ఏలినవారి సేవకుల మధ్య పడక మీద పండుకొననే గాని ఇంటికి పోలేదు. మరునాడు ఉదయము దావీదు ఊరియా కొట్టబడి హతమగునట్లు అతనిని పోరు ముమ్మరగా జరుగుచోట ముందటి వరుసలో నిలిపి నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపొమ్ము అని యోవాబునకు ఒక లేఖ రాసి ఊరియా చేత పంపించెను. యోవాబు పట్టణమును ముట్టడించి
వీరులు హోరాహోరీగా పోరు సల్పుదురని తెలిసిన నిలువుననే ఊరియా నుంచెను. అమ్మోనీయులు నగరము వెడలి వచ్చి యోవాబును ఎదుర్కొని పోరాడిరి. దావీదు సైనికులలో కొందరు కూలిరి. వారితో పాటు హిత్తీయుడైన ఊరియా కూడా మడిసెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నిలిపెను, సత్యమైన మార్గములో నన్ను నిలిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములో 26 నుండి 34వ వచనం వరకు. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. విత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి
పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు, వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయను ఆరంభించెను. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపవచ్చును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఆ ఉపమానముల యొక్క అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయములో మనం చూస్తున్నాం. దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు, 6 లక్షల ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఎన్నిక చేయబడినటువంటి రాజు, అనేక మందికి బాధ్యత వహించవలసినటువంటి రాజు, ఈ సామ్రాజ్యాన్ని సన్మార్గంలో నడిపించవలసినటువంటి రాజు ఒకరోజు ఆయన పాపములో పడిపోతూ ఉన్నాడు. ఈ లోకం వైపు చూశాడు, ఈ లోక వ్యామోహాల వైపు చూశాడు, తన పంచేంద్రియాలను అధీనంలో ఉంచుకోలేకపోయాడు. చివరికి పాపములో పడిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తిని పొందుకున్నటువంటి దావీదు మహారాజు ఎప్పుడైతే పాపంలో పడిపోతూ ఉన్నాడో బలహీన పడిపోతూ ఉన్నాడు. ఆత్మను కోల్పోతూ ఉన్నాడు. ఆత్మలో సన్నగిల్లుతూ ఉన్నాడు. ఆ పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఇంకొక పాపము చేస్తాడు. ఉరియాను సైన్యములో ముందు ఉంచి ఆయన చనిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపం మూలంగా వచ్చే వేతనం మరణం అని మనం రోమీలకు రాసినటువంటి లేఖలో చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పాపం మూలంగా వచ్చే మరణం అనేది ఒకేసారి చనిపోవటం కాదు, కానీ క్రమేపీ నిదానముగా మెల్లమెల్లగా ఆ పాపపు మరణం అనేది మన జీవితంలో సంక్రమిస్తూ ఉంది. అప్పటి వరకు సత్యశ్యామలంగా ఉన్నటువంటి రాజ్యము, అప్పటి వరకు ఎంతో నీతిబద్ధముగా ఉన్నటువంటి ఆ రాజ్యపాలన ఎప్పుడైతే ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపము చేస్తాడో తన శక్తిని కోల్పోతున్నాడు, తన అభిషేకాన్ని కోల్పోతున్నాడు, తన బాధ్యతను మర్చిపోతున్నాడు. చివరికి ఆమె యొక్క భర్తను కూడా చంపించి వేస్తూ ఉన్నాడు. తద్వారా ప్రియ సహోదరులారా, శత్రు సైన్యానికి అప్పగించబడతాడు. తద్వారా ఆయన అనేకమైనటువంటి అపజయాల పాలవుతూ ఉంటాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను మనం వినియోగించుకోకపోతే, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకుండా ఈ లోకం ఇచ్చే అవకాశాలను మనం వినియోగించుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉంటాం, దేవుని యొక్క దీవెనలను కోల్పోతూ ఉంటాం. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి తన సేనాధిపతి అయినటువంటి ఉరియా భార్య అయినటువంటి బెత్షెబాతో పాపం చేస్తాడు. తద్వారా ఆమె గర్భము ధరిస్తూ ఉంది. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆ యొక్క ఉరియాను సైన్యంలో ముందు ఉంచి ఆయనను చనిపోయే విధముగా చేస్తూ ఉంటాడు. ఈ విధముగా జ్ఞానాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క శక్తిని కోల్పోయాడు, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. చివరికి ప్రియ సహోదరులారా, రాజ్యాన్ని కూడా శత్రుపాలు చేసుకుంటూ ఉన్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పాపము యొక్క వేతనము మరణమైతే దేవుని యొక్క కృపా దీవెన నిత్య జీవము అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. పాపము మానవుని జీవితాన్ని హరిస్తూ ఉంది. పాపము మానవ జీవితంలో ఉన్న సంతోషాన్ని తొలగిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం,
దేవుని మీద ఆధారపడే ప్రతి బిడ్డల జీవితంలో నిత్య జీవాన్ని ప్రభు దయచేస్తూ ఉంటాడని ఈనాటి వాక్యము ద్వారా దేవుడు మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, అందరం కూడా పాపాత్ములమే. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రపోయేంత వరకు ప్రతి ఒక్కరము మాటల ద్వారా, క్రియల ద్వారా, తలంపుల ద్వారా పాపము చేస్తూనే ఉన్నాం. అందుకని ప్రతిరోజు దివ్య పూజా బలిలో పాలు పంచుకున్నప్పుడు ఇదిగో ఈ పాపాల నుండి విడుదల దయచేసి దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకునే శక్తిని దయచేయమని పాపోచ్చరణ సాంఖ్యాన్ని మనం చూస్తూ ఉంటాం దివ్య పూజా బలిలో. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి. ఎప్పుడైతే మన పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచుతామో దేవుని యొక్క ఆజ్ఞలను మీరకుండా పవిత్రతను కాపాడుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరాలి. పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే, పాపానికి బానిసలము కాకుండా ఉండాలంటే, మా శక్తి సరిపోవటం లేదు ప్రభా, మీ శక్తి మాకు కావాలి అని దేవుని సహాయాన్ని మనం అడిగే బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క కృప మనకు ఎల్లప్పుడూ తోడై మనల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఏ వాక్యాన్ని బోధించినా ఉపమానాల ద్వారా బోధిస్తూ ఉంటాడు. ఆ ఉపమానాల ద్వారా బోధించినప్పుడు ఆ సమయంలో ఆ యొక్క ఉపమానం వారికి అర్థం కాకపోతే సాయంకాల సమయంలో శిష్యులకు ఆ యొక్క ఉపమాన భావాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, ఆవగింజతో మన యొక్క జీవితాలను పోలుస్తున్నారు. ఆవగింజ చిన్నదే, కానీ అది పెరిగి పెద్దదైనప్పుడు అది మహావృక్షంగా మారుతుంది. దాని మీద అనేకమైనటువంటి పక్షులు గూడులు కట్టుకుని నివాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాయి. అలాగే దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా ఆవగింజంత విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అది చిన్నదే, అన్ని విత్తనాల కంటే అది చిన్నదే, కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే ఇదిగో ఈ చెట్లను సముద్రంలో పడమని ఆజ్ఞాపించగా అవి పడతాయి అని ప్రభు వాక్యము ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నారు. అవును ప్రియ సహోదరులారా, చిన్న విశ్వాసమే అని మనం పక్కన పెట్టకుండా తోలనాడకుండా ఆ విశ్వాసము ద్వారా అసాధ్యమైనటువంటి కార్యాలు సాధ్యము చేసుకోవచ్చని ప్రభు ఈరోజు మనందరికీ కూడా తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలి అంటే తప్పకుండా ఒక ఆయుధాన్ని మనం ధరించాలి. దేవుని బిడ్డలుగా తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, కృపలను మనం పొందుకోవాలంటే తప్పకుండా మనందరికీ ఈ క్వాలిఫికేషన్ ఉండాలి. ఏమిటి ఆ క్వాలిఫికేషన్ అంటే విశ్వాసము అనే క్వాలిఫికేషన్. విశ్వాసం అనే ప్రధానమైనటువంటి ఆయుధం. ఈ యొక్క ఆయుధం కనుక మన జీవితంలో ఉంటే, అది బలంగా ఉంటే, అది దృఢంగా ఉంటే అసాధ్యమైన కార్యాలన్నీ కూడా మన జీవితంలో సాధ్యమవుతాయి. అబ్రహాము విశ్వాసముతో అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకున్నాడు. యాకోబు విశ్వాసముతో అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసుకున్నాడు. యోసేపు దేవుని యందు విశ్వాసముతో, నీతి కలిగినటువంటి జీవితముతో అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేసుకున్నాడు. మోషే దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం కలిగి అసాధ్యమైనటువంటి కార్యాలను సాధ్యం చేసుకున్నాడు. ఈ విధంగా ప్రియ సహోదరులారా, ఎంతోమంది స్వస్థత పొందుకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసము ద్వారానే వాళ్ళ వ్యాధుల నుండి స్వస్థత పొందుకున్నారు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో గొప్ప కార్యాలు చేసినటువంటి యేసు ప్రభువే ఈ కార్యం నేను చేశానని ఎప్పుడు చెప్పలేదు, కానీ నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిలో మనం ఆ విశ్వాసాన్ని దయచేయమని వేడుకుందాం. మన పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచుకునే శక్తిని దయచేయమని వేడుకుందాం. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఈనాటి పట్టణాల ద్వారా మా యొక్క పంచేంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి అని, విశ్వాసము కలిగి దేవునికి బిడ్డలుగా సాక్షులుగా జీవించాలి అని, పాపంలో పడిపోకుండా దేవుని యొక్క శక్తిని, సహాయాన్ని కోరాలి అని తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా దీవించండి. మేమందరం కూడా బలహీనలమే తండ్రి. ఏదో ఒక సమయంలో మాటల ద్వారా, క్రియల ద్వారా
పాపములో పడిపోతూ ఉన్నాం. మేము చేసిన పాపాలను బట్టి గాక మీ మంచితనంతో మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న బిడ్డలను దీవించండి. విదేశాలకు వెళ్ళినటువంటి బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. అలాగే చదువుకుంటున్న చిన్నారి బిడ్డలను, యవనస్తులను దీవించండి. అనేక రకరకాల ఉద్యోగాలకు వెళుతున్నటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను దీవించండి ప్రభువా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ఈ బిడ్డలు ఎక్కడెక్కడ ఉండి ఈ పూజలో పాలు పంచుకుని ఉన్నారో వారందరి యొక్క ఉద్దేశాలను ఆశీర్వదించి నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, మరి రకరకాల సమస్యలతో బాధలతో ఉన్నటువంటి బిడ్డలను మీరే ఓదార్చమని, వారికి న్యాయాన్ని సమకూర్చమని వేడుకుంటూ ఉన్నాం. విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న వారందరికీ న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన వారందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలి దీవెనలు ఈ బిడ్డలందరి మీద హేరాళంగా కుమ్మరించమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయమని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి స్వస్థతను దయచేయమని, వృద్ధాప్యాయంలో ఉన్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, రకరకాల కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి మీరే న్యాయాన్ని సమకూర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలి ఈ బిడ్డలందరికీ కూడా ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చి వారి కుటుంబంలో, వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మార్పణులను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమనచి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము.
ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల 2 ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్ము పాప మరణము నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించి నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. దేవుడే సాక్షాత్తు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చి ఇక్కున్నటువంటి అప్పాన్ని, ద్రాక్ష రసాన్ని తన శరీర రక్తాలుగా మారుస్తున్న పవిత్రమైనటువంటి సమయం. 2 చేతులు జోడించి అడగండి. ఏ సమస్యలు తొలగిపోవాలి, ఏ ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్నారో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి అని, మరి ముఖ్యంగా చాలామంది మా కోసం ప్రార్థన చేయండి అని, నడుపూజలో సమర్పించండి అని కోరుతూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశాలు నెరవేరాలని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారం
శరణు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణను ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో పోపు గారిని, మా జానేస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను వారి ఉద్దేశాలు నెరవేర్చమని, మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలను దీవించమని, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభువా, ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, దీనిలో పనిచేస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్నిటిలోండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభును శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతి సమాధానమును దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను క్షమించి దీవించడానికి వచ్చినటువంటి ప్రభు.
ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. హృదయమాని తిరుగాయముతో దాచుమయా, నన్ను దాచుమయా. తిరుహృదయమాని తిరుగాయముతో దాచుమయా, నన్ను దాచుమయా. పరమాణువు వోలే, వినయము వోలే, ప్రేమాగ్ని జ్వాలగం వెలగాలి. పరమాణువు వోలే, వినయము వోలే, ప్రేమాగ్ని జ్వాలగం వెలగాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నేను అహమనే భావాన్ని విడువాలి. సృష్టి అంతా మరవాలి, నేను అహమనే భావాన్ని విడువాలి. ఈ లోకాశలు చేరుగా మారేట్లు దీవించుమా ఓ కరుణామయా. ఈ లోకాశలు చేదుగా మారేట్లు దీవించుమా ఓ కరుణామయా. యేసయ్యా, 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 యేసయ్యా. కీర్తి కిరీటాలు, ప్రేమాభిమానాలు అంతా మాయని నేర్పుమయా. కీర్తి కిరీటాలు, ప్రేమాభిమానాలు అంతా మాయని నేర్పుమయా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయా. శాశ్వతమైనది నీ ప్రేమయేగా, ఆ ప్రేమలో నన్ను మలచుమయా. యేసయ్యా, 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 యేసయ్యా. తిరుహృదయమాని తిరుగాయములో
నేనే లోకమునకు వెలుగును. నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు పలుకుచున్నాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహాదానందముతో నిత్యము మేము నీ సేవలో తరించునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మరియమ్మా, ప్రణుతించెదము రక్షకమాత. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గునుమా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గునుమా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. జీవ ప్రదాత యేసునాథునికి జన్మనిచ్చిన మాత, జీవ మార్గమున నిత్యము నడువగ మాకై వేడగరమ్మా. అమ్మా అమ్మా మా మరియమ్మా, వందనమమ్మా ప్రీతితో గునుమా. అమ్మా అమ్మా